హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. వరల్డ్ పేరు వచ్చేసి విఎన్సి వరల్డ్ అని పెడదాం. ఓకే, నెక్స్ట్ మనం ఈజీలో అయితే పెట్టుకుందాం. క్రియేట్ చేద్దాం. సో గైస్, నేను ఆడుతున్నది అయితే మైన్క్రాఫ్ట్ బెటా వర్జన్ అన్నమాట. నేను ఆడుతున్నది వచ్చేసి మైన్క్రాఫ్ట్ 1.21.110.25 అన్నమాట వర్జన్ వచ్చేసి. సో మనకి లోడ్ అవుతుంది. అరే గాయ్స్, ఏంది స్నో భయంలో స్పాన్ అయినా. నాకు ఇట్లాంటి స్నో భయమ్స్ అయితే నచ్చవన్నమాట. నన్ను కొట్టు. ఓకే, ఈ వరల్డ్ అయితే డిలీట్ చేద్దాం. నాకు ఇట్లాంటి భయమ్స్ నచ్చవు గైస్. ఎందుకు గైస్ ఎప్పుడు చూసినా మనకి నచ్చని భయంస్లోకి తీసుకొచ్చి పడేస్తారు. ఈ మైన్క్రాఫ్ట్ మోజాంగ్ ఏదో ఒకట్లండి. కానీ ఫస్ట్ మనం కోఆర్డినేట్స్ ఇవన్నీ ఆన్లో పెట్టుకుందాం. ఆగండి. సో గైస్, నేను షేడర్స్ అయితే ఆన్లో పెట్టుకుంటున్నా. సో క్రియేట్ చేద్దాం. ఈసారైనా మంచి స్పాన్ లొకేషన్ రావాలని కోరుకుంటున్నా. సో మళ్ళా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయింది. మన స్పాన్ బాగానే ఉందిలేండి. కానీ గైస్, ఇక్కడ శాండ్ మాత్రం మస్తు ఎక్కువ ఉంది. మనం గ్లాస్ చేసుకోవచ్చు. మనం ఒక కొంచెం మంచి డక్ట్తో ఫ్లాట్ ఉండే ఏరియా అయితే ఎత్తుకుందాం. మొత్తం శాండ్ మీద ఇల్లు కడితే క్రీపర్ వచ్చి పేలితే మొత్తం నాశనం అయిపోద్ది. అంటే మన ఇల్లు దట్టు మీద కట్టిన శాండ్ మీద కట్టిన ఒకే లెక్క ఉంటుంది. కానీ శాండ్ మీద క్రీపర్ పేలితే మనకి మొత్తం కింద ఫ్లోర్ డిజైన్ మొత్తం పాడైపోతుంది. సో కొంచెం మంచి ప్లేస్ చూసుకుందాం. ఇంకా వుడ్ కొట్టడం అట్లాంటివి ఏం చేయొద్దు. ఎటు చూసినా శాండ్ ఉన్నది అండి గైస్. ఈ ఐలాండ్ కొంచెం చిన్నది అనుకుంటా కదా. కొంచెం ఇటు సైడ్ కూడా ఉన్నది. కానీ ఈ ఐలాండ్ చాలా చిన్నది గైస్. ఇక్కడ కొంచెం షుగర్ కేన్ ఉన్నది, తీసుకుందాం. సో మనం
పోయి వుడ్ కొడదాం. ఇంకా గైస్ వుడ్ కొట్టి నేను ఇంకా ఈ ఐలాండ్లో ఉంటాను. బోట్ వేసుకొని వేరే ఐలాండ్కి పోతా. గైస్ ఇది నేను ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చి చేస్తున్న లాంగ్ వీడియో ఫస్ట్ది ఇదే అనమాట. ఇంతకుముందు చేసిన ఏ వీడియోలో ఎక్కువసేపు వాయిస్ ఇవ్వాలి. సో కొన్ని మిస్టేక్స్ లెక్క వస్తాయి నేను మాట్లాడేటప్పుడు, ఏమనుకోకండి. సో స్టిక్స్ ఫస్ట్ వుడెన్ పికాక్స్ వేసుకొని నెక్స్ట్ స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యాం. ఇక్కడెక్కడ స్టోన్ లేదా? కొంచెం కిందికి పోయిద్దాం. ఓకే గైస్, ఎందుకు వేసేది? సారీ గైస్, కొంచెం లాగ్ అయింది. ఫస్ట్ స్టోన్ పికాక్స్, ఈ వుడెన్ పికాక్స్ అవసరం లేదు గైస్, పెట్టేద్దాం లోపల. వెయిట్, నెక్స్ట్ స్టోన్ యాక్స్, నెక్స్ట్ స్టోన్ షవెల్ చేసుకుందాం. స్టోన్ షవెల్ రాడ్ కూడా. వెయిట్, స్టిక్స్ కావాలి కదా, సో చేసుకుందాం స్టిక్స్ కూడా. సో గైస్ మనకి ఇప్పుడు ఫుల్ స్టోన్ టూల్స్ అయితే వచ్చేసినాయి. సో బోట్ వేసుకొని ఈ ఐలాండ్ని వదిలి వెళ్ళిపోదాం. గైస్ ఇంకా నేను ఈ ఐలాండ్ని వదిలేయడానికి ఒక రీజన్ ఉన్నది. ఎందుకంటే ఈ ఏరియా కూడా చిన్నగా ఉన్నది. సో మనకి షీప్స్ అట్లాంటివి ఒక్కటి కూడా లేదు. సో మనకి నైట్ స్పెండ్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గైస్ ఇక్కడ ఏరియా బాగుంది, చూద్దాం పోయి. కేవ్స్ ఉన్నాయి కానీ నాకు ప్రాపర్ టూల్స్ లేవు. ఈడ కొంచెం కోల్ ఉంది, మైండ్ చేద్దాం. గైస్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా మనకి మైన్క్రాఫ్ట్లో ఇట్లాంటి స్టోన్స్ ఉండే ఫ్లాట్ ల్యాండ్ లాంటి బయోమ్స్ ఉంటాయి కదా,
ఆ బయోమ్స్కి నాకు కొన్ని బంధాలు ఉన్నాయి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి నేను ఏ వల్ల అయినా సరే ఎక్కువ అట్లాంటి బయోమ్స్లోనే హౌస్ కట్టుకుంటున్నా. మొత్తం నేను కట్టబోయే ఫామ్స్ అన్నీ కూడా అందులోనే కడుతున్నా. సో అది 2 ఇయర్స్ నుంచి స్టోన్ బయోమ్స్ వాటి పేరు ఏదో ఒకట్లేండి, కానీ వాటికి నాకు ఒక బంధం లాంటిది ఉన్నది. సో ఇక్కడ కాపర్ కూడా ఉంది, తీసుకున్నాం. మనకి కొత్తగా కాపర్ టూల్స్ అప్డేట్ అయితే వచ్చింది కదా గైస్. సో మనం కాపర్ టూల్స్ కూడా తొందరగా అప్గ్రేడ్ అవుదాం. ఫర్నేస్ మర్చిపోయినా, ఇంపార్టెంట్. సో ఫర్నేస్ చేసుకుందాం. ఫ్లాట్ ఏరియా మంచిగానే ఉన్నది కదా గాయస్. ఇది ఎందు రివ్యూనా ఇంత పెద్దగా ఉంది అంటే, మరీ అంత పెద్దగా లేదనుకోండి, కానీ కొంచెం మైనింగ్ చేస్తే కొంచెం ఐరన్ దొరుకుతుంది, టూల్స్ చేసుకోవచ్చు. తర్వాత యుద్ధం, మన దగ్గర ప్రాపర్ టూల్స్ ఆర్మర్ లేవు. సో గైస్, మనం ఈ కాపర్ని స్మెల్ట్ చేద్దాం. ఫస్ట్ కాపర్ పికాక్స్ చేసుకుందాం. ఇంకా రెసిపీ అన్లాక్ కాలే గైస్. ఇంకొకటి ఇంకొన్ని స్టిక్స్ వేసుకుందాం. గైస్ నైట్ అవుతుంది. ఇదంతా తర్వాత ఫస్ట్ మన దగ్గర టెంపరీ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి ఆగండి. 6 డట్ ఇట్లా కొంచెం పైకి వెళ్దాం. మనకి ఇట్లా వేస్తే స్పైడర్స్ కూడా వస్తాయి, కానీ తొందరగా మనం దాన్ని ఏమంటారు, ప్రొటెక్షన్ లెక్క చేసుకోవాలి. గైస్ నేను మాత్రం ఇట్లానే ఉంటా. నైట్ మొత్తం ఏ మాన్స్టర్ ఏ స్పైడర్ వచ్చినా సరే ఫైట్ చేస్తా. ఓకే గైస్, మార్నింగ్ అయిన తర్వాత కలుద్దాం. సో గైస్, మనకి మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఇందులో ఏం పెట్టలేదు, ఎందుకంటే మాబ్స్ అటాక్ చేసేటట్టున్నాయని. మాబ్స్ నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకునేసరికి డే మొత్తం అయిపోయింది, నైట్ మొత్తం అయిపోయింది. ఫర్నేస్ ఏడుంది? ఓకే గైస్, నెక్స్ట్ యాక్స్ అయితే చేద్దాం. స్మెల్ట్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ప్లేస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇంకా స్టోన్ పికాక్స్ కూడా అవసరం లే.
ఎందుకంటే కాపర్ పికెక్స్ వచ్చింది కాబట్టి. సో కాపర్ యాక్స్ కూడా వేసుకుందాం. సో గైస్ పికెక్స్ యాక్స్ 2 వచ్చినాయి. ఇంకా స్మెల్ట్ చేసి నెక్స్ట్ షవెల్ చేసుకుందాం. ఇప్పుడు రాడ్, ఈ స్టోన్ టూల్స్ అన్నీ లోపల పెడదాం. ఇంకా మిగిలిన కాపర్ ఉంచుకుందాం. ఆర్మర్ అప్పుడే అవసరం లేదు, కానీ ఫస్ట్ ఒక షెల్టర్ అయితే బిల్డ్ చేద్దాం. గైస్ ఇంకొకటి, షెల్టర్ అవసరం లేదు కానీ షీప్స్ని వేసేద్దాం ఫస్ట్. ఎందుకంటే బెడ్ ఉంటే నైట్ మొత్తం తొందరగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ స్పైడర్ ఉన్నది, స్ట్రింగ్స్ వస్తాయి. స్ట్రింగ్స్ రాలే, స్పైడర్ అయి వచ్చిందిలే. కానీ గైస్ షీప్స్ ఎత్తుకుదాం. దొరికింది మాటల్లోనే. జాంబీస్ ఇంకున్నాయా? వేసేద్దాం. గైస్ ఒక జాంబీ అయితే ఐరన్ డ్రాప్ చేసింది. నాకు జాంబీస్ అవసరం లేదన్న, షీప్స్ కావాలి. ఇక్కడ కొంచెం ఫ్లాట్ ఏరియా ఉన్నట్టుంది కదా గైస్. ఇంకొక షీప్, పిల్ల ముందే తల్లిని చంపడం. విలేజ్ ఉన్నదా ఏంది? విలేజ్ ఉంటే మనం ఇప్పటిదాకా షీప్స్ వేసింది వేస్ట్ అయిపోతుంది గైస్. అవును గైస్, ఫుడ్ మర్చిపోయినా నేను తినడం. అసలు హెల్త్ తక్కువ ఉంది. ఇంకొక షీప్, బెడ్ సెట్ అవుతుంది ఇంకొక షీప్ దొరికితే. ఇక్కడ ఒక కేవ్ ఉన్నాడులే. ఇక్కడ మస్తు ఫ్లాట్ ఏరియా ఉన్నది గాయస్. కానీ మన ఫర్నేస్ క్రాఫ్టింగ్ టేబుల్ ఆడనే వదిలేసినాం, తెచ్చుకుందాంలే. కానీ షీప్స్ లేవు.
అసలు షీప్స్ దొరుకుతలేదు ఏంది గైస్, రెండు దొరికినాయి. కొంచెం కాపర్ ఉంది, తీసుకుందాం. బాగానే ఉన్నట్టుంది కదా కాపర్. $37 కాపర్. మళ్ళా ఇక్కడ ఎక్కడో చూసిన, ఇదిగోండి ఇది కూడా. ఇంకా ఈడ కూడా ఉన్నాయి, ఉన్నాయి కదా, ఉంది కాపర్. 1 స్టాక్ దాటేసినట్టుంది. ఫుల్ ఆర్మర్ వేసుకోవచ్చు, ఫుల్ కాపర్ ఆర్మర్. షీప్స్ గైస్ 2 దొరికినాయి, ఒకదాన్ని వేసేద్దాం. ఇంకొకటి బతికిపోయింది. హే షీప్, చూడు మీ ఫ్రెండ్ నీ ముందే నీ ఫ్రెండ్ని చంపేసిన. చూసినావా, నాతో పెట్టుకుంటే అట్లుంటుంది. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంది? మీ మమ్మీ డాడీ మర్యాద అట్లాంటి ఏం నేర్పియాలి. సో నిన్ను కూడా చంపేస్తా. సో గాయ్స్, మనం మన బేస్ కాడికి బేస్ అంటున్నా, మన షెల్టరా ఏదో ఒకట్లేండి, మన షెల్టర్ అందాం. షెల్టర్ కాడికి అయితే వెళ్దాం. అయినా అది పెద్ద షెల్టర్ కాదులేండి, చిన్నదే. కానీ వెనకాల ఫుల్ ఫ్లాట్ ఏరియా ఉన్నదని చెప్పిన కదా, మన దాన్ని ఫర్నేస్, క్రాఫ్టింగ్ టేబుల్ అవి మూవ్ చేస్తా. గైస్ మూవ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే అయినా అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఫర్నేస్ని ఇక్కడ స్టోన్ తీసుకొని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ని వుడ్తో వేయచ్చు. సో ఫర్నేస్ మనకి కాబుల్ స్టోన్ ఎక్కువ లేదు, కొంచెం కలెక్ట్ చేద్దాం. సారీ గైస్, డిస్టర్బెన్స్ వస్తుంది. బయట నుంచి ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ముఖ్యం, ఎందుకంటే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటేనే ఫర్నేస్ చేసుకోనికి వస్తుంది. సో గైస్ వుడ్ కొట్టేసిన, నైట్ అవుతుంది. ఫస్ట్ బెడ్ ముఖ్యం. సో ఎట్లయినా స్వీట్ వేసినాం, బెడ్ వేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్లో ఫర్నేస్ చేసుకుందాం. ఇది మనం హౌస్ కట్టుకోనికి పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకుంటున్నా గైస్. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటా. సో గైస్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో కల్లా ఆఫ్లైన్లో నేను కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో మనం బేస్ కట్టుకుందాం. సో బాయ్ గైస్. ఓకే బాయ్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.